శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే. మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 108వ సర్గము. జాబాలి శ్రీరామునకు నాస్తికవాదమును వినిపించుట, రాజ్యపాలనము చేయుమని నుడుగుట. ఆశ్వాసయంతం భరతం జాబాలిర్బ్రాహ్మణోత్తమః. ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వచః. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధముగా భరతుని ఓదార్చుచుండగా, బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మ విరుద్ధముగా ఆయనతో ఇట్లు పలుకదొడంగెను. సాధు రాఘవ మాభూత్ తే బుద్ధిరేవం నిరర్థిక. ప్రాకృతస్య నరస్యేవ హ్యార్యబుద్ధేర్మనస్వినః. కస్య పురుషో బంధుః కిమాప్యం కస్య కేనచిత్. యదేకో జాయతే జంతుః ఏక ఏవ వినశ్యతి. తస్మాన్మాతా పితా చేతి రామ సజ్జేతయో నరః. ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కశ్చిద్ది కస్యచిత్. ఓ రఘురామ, నీవు చెప్పిన విషయము బాగుగానే ఉన్నది. కానీ నీవంటి ప్రజ్ఞాశాలి మనోబలము గలవాడు ఒక అజ్ఞాని వలె ఇట్టి నిరర్ధకమైన ఆలోచనలను మనస్సునకు రానియరాదు. ఈ లోకములో ఎవరు ఎవరికి బంధువులు, ఎవరి వలన ఎవరికి లాభము. ఏ ప్రాణి అయినను ఒంటరిగానే పుట్టును, ఒంటరిగానే మరణించును. కనుక రామ, ఇతడు నా తండ్రి అనియు ఈమె నా తల్లి అనియు మమకారములను పెట్టుకొను వారిని పిచ్చివానినిగా భావింపవలను. ఏలనన ఈ ప్రపంచమున ఎవ్వరునూ ఎవ్వరికిని ఏమియూ కారు. యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిద్వసేత్. ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతాపరేహని. ఏవమేవ మనుష్యానాం పితామాతా గృహం వసు. ఆవాసమాత్రం కాకుత్స సజ్జంతే నాత్ర సజ్జనాః. రామ, ఒకడు వేరొక గ్రామమునకు వెళ్ళుచు త్రోవలో ఏదేని ఒక సత్రమునందు ఒక రాత్రి బస చేయును. తెల్లవారిన పిమ్మట అతడు ఆ స్థానమును వీడి ముందునకు సాగును. ఓ కాకుత్స, అదే విధముగా తల్లిదండ్రులతోడను గృహ సంపదలతోడను మనుష్యులకు గల సంబంధములన్నీను క్షణికములే. కనుక సజ్జనులు వాటి యందు ఆసక్తులు కారు. పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య స నార్హసి నరోత్తమ. ఆస్తాతుం కాపదం దుఃఖం విషమం బహుకంటకం. సమృద్ధాయమయోధ్యాయాం ఆత్మానమవిషేచ. ఏకవేణీధరా నగరీ సంప్రతీక్షతే.
కనుక ఓ నరశ్రేష్ఠ, ఈ వనవాస జీవితము మిగుల దుఃఖకరమైనది. ఇందలి త్రోవలు ఎత్తుపల్లములతో ముండ్లతో కూడియుండును. నీ వంటి వాడు తండ్రి నుండి ప్రాప్తించిన రాజ్యమును వదిలి ఇట్టి క్లిష్ట మార్గమును ఆశ్రయించు తగదు. దేశాంతరములనున్న భర్త కొరకు నిరీక్షించుచు వ్రతపరాయణయైన స్త్రీవలే అయోధ్యానగర దేవత నీ కొరకై నిరీక్షించుచున్నది. కావున సకల సంపదలతో తులతూగుచున్న అయోధ్యకు వెళ్ళి రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము. రాజభోగాననుభవన్ మహార్హన్ పార్థివాత్మజ విహరత్వమయోధ్యాయాం యథాసక్ర త్రివిష్టపే. ఓ రాజకుమార, స్వర్గమున దేవేంద్రుని వలె నీవు అయోధ్యయందు దివ్య భోగములను అనుభవించుచు హాయిగా విహరించుచుండుము. నతే కశ్చిద్ దశరథః త్వం చ తస్య న కశ్చన అన్యో రాజా త్వమన్యస్స తస్మాత్ కురు యదుచ్యతే. దశరథుడు నీకు ఏమియూ కాడు, నీవు ఆయనకు ఏమియూ కావు. ఆ రాజు వేరు, నీవు వేరు. అందువలన నేను చెప్పిన విధముగా చేయుము. బీజమాత్రం పితా జంతో శుక్లం రుధిరమేవ చ సంయుక్తం ఋతుమన్మాత్రా పురుషస్యేహ జన్మతత్. ప్రాణి పుట్టుకకు తండ్రి నిమిత్త కారణము మాత్రమే. వాస్తవముగా ఋతుమతి అయిన స్త్రీ గర్భమునందు శుక్రశోణితముల కలయిక వలన శిశువు జన్మించును. గతః స నృపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై ప్రవృత్తిరేషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరినాడు. ఇది సమస్త ప్రాణులకును సహజము. నీవు అనవసరముగా బాధపడుచున్నావు. అర్ధధర్మ పరాయేయే తాంస్తాన్ శోచామి నేతరాన్ తేహి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే. అందుబాటులోనున్న సుఖభోగములను అనుభవింపక కేవలము ధర్మాచరణమునందును ధనార్జన ఎందును మునిగియుండు వారిపై నాకు జాలి కలుగుచుండును. ఇతరుల కామ పరతంత్రుల విషయమున కాదు. ఏలన వారు ధర్మపరాయణులు ధర్మాచరణము పేరుతో బ్రతికినంత కాలము దుఃఖములని అనుభవించి కడకు మట్టిపాలగుచుందురు. అష్టకా పితృదైవత్యం ఇత్యయం ప్రసృతో జనః అన్నస్యోపద్రవం పశ్య మృతో హి కిమశిష్యతి. ఈ లోకమున జనులు అష్టకా శ్రాద్ధములను ఆబ్దిక శ్రాద్ధములను నిర్వహించుచు ఆ అన్నము పితృదేవతలకు చెందుచుండునని నమ్ముదురు. కానీ బాగుగా విచారించి చూచినచో అన్నము ఇచ్చటనే నశించును గదా. మరి మృతులైన వారు ఎట్లు భుజింతురు? యది భుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసతః శ్రాద్ధం నతత్ పథ్యసనం భవేత్. ఒకరు భుజించిన ఆహారము మరి ఒకరి శరీరములకు చేరినచో దూరదేశములకు వెళ్ళడి వారికై శ్రాద్ధములను పెట్టవలెను. అప్పుడు వారికి దారి బెత్తములతో అవసరం ఉండదు. దాన సంవననా హ్యేతే గ్రంథా మేధావిభిః కృతాః యజస్వ దేహి దీక్షస్వ తపః తప్యస్వ సంత్యజ. దేవతను ఆరాధింపుము, దానములను చేయుము, దీక్షతో యజ్ఞములను నిర్వహింపుము, తపములను ఆచరింపుము, ఇల్లు వాకిలి వదిలి సన్యాసమును స్వీకరింపుము. మున్నగు విషయములతో కూడిన గ్రంథములను ఇతరుల సంపదలను అపహరించుటలో ఆరితేరిన వారు జనుల మనస్సులను దాన ధర్మముల వైపు మరలించుటకై రచించిరి. స నాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే ప్రత్యక్షం ఎత్తదాతిష్ట పరోక్షం పృష్ఠతః కురు. ఓ బుద్ధిశాలి, తండ్రి మాట జవదాటరానిది అని విశ్వసించని నీవు ఈ లోకము తప్ప మరి ఒక లోకము లేదని నమ్ముము. ప్రత్యక్షముగానున్న రాజ్యలాభములను అనుభవింపుము. పరోక్షమైన పారలౌకిక లాభములను విశ్వసింపకుము. సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శినీం రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః. ఓ రామ, ఇహలోక సుఖములే వాస్తవములు, పరలోకము అనున్నది లేనే లేదు అను సత్పురుషుల ప్రమాణమును అనుసరించుము. భరతుడు ప్రాధేయపడుచున్నట్లుగా కోసల రాజ్యమును గ్రహింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 108వ సర్గము సమాప్తము.